కాశ్మీర్ కొండల్లో టెర్రరిస్టుల మరణకాండాన్ని నిరసిస్తూ బుధవారం నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. సుమారు 200 మంది జనసేన నాయకులు, కార్యకర్తలు నగరంలోని గాంధీ బొమ్మ వద్దకు చేరుకుని అమరులైన వారికి నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గశెట్టి సుజయబాబు మాట్లాడుతూ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 3 రోజుల సంతాప దినాలు ప్రకటించారన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శులు శనివారపు అజయ్ బాబు, షేక్ కంతర్, నగర కార్యదర్శి సుమంత్, డివిజన్ ఇన్ఛార్జీలు బిల్లా ఉదయ్ కిరణ్, శ్రీమంతుల కిషోర్, కనగలూరు సురేష్, ఉటుగూరు శ్యామ్, చుక్కల భీమయ్య, భార్గవరాముడు, పసుపులేటి శ్రీనివాసులు, పేడాడ ఆనందరావు, వంగాల శ్రీనివాసరావు, రూరల్ ఐటీ కోఆర్డినేటర్ చరణ్ రామ్, నగర కార్యదర్శి బీదవాకం బాలు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుల్వామాలో జరిగిన దాడి నిన్న అమానుషం. నిజంగా భారతదేశం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంఘటన ఏదైతే నిన్న కాశ్మీర్లో జరిగింది. దీన్ని ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ 3 రోజుల్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంతాప దినాలుగా ప్రకటించి ఈ 3 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించి అక్కడ మృతి చెందిన 28 మంది కుటుంబాలకు మేమందరం నివాళులు ఘనంగా అర్పించాలని చెప్పి ఒక ప్రకటన అయితే చేశారు. దానిలో భాగంగా ఈరోజు ఉదయం జనసేన పార్టీ నగర కార్యాలయంలో జెండాని అవహతనం చేసి ఈరోజు సంతాప దినాలుగా 3 సంతాప దినాలు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం నెల్లూరు నగరంలోని పట్టణ ప్రధాని కూడల్లో గాంధీ బొమ్మ వద్ద ఈరోజు నగర జనసేన పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు ఇక్కడ కొవ్వొత్తులతో ఆ చనిపోయిన అమరవీరులకి, ఆ 28 మంది కుటుంబాలకి ఈరోజు ఇక్కడ సంతాపాన్ని తెలపడం జరిగింది. ఏదైతే నిన్న జరిగిన ఈ చర్య 28 మంది కుటుంబాలు, 2 విదేశాలని తీసేస్తే 26 మంది భారతీయ టూరిస్టులని అతి దారుణంగా, అతి కిరాతకంగా, ఈరోజు అతి పైశాచికంగా ఈరోజు వచ్చేసి వారు చంపడం అనేది నిజంగా చాలా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో వాళ్ళకి ప్రతీకారం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో రివెంజ్ కూడా అదే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ 3 రోజులు కూడా ఆ చనిపోయిన 26 మందిలో 2 ఆంధ్రవాసులు కావడం, అందులో ఒకరు మన నెల్లూరు జిల్లా కావల వాసులు కావడం నిజంగా చాలా బాధాకరం. ఇంకా రానున్న రోజుల్లో ఇటువంటి చర్యలు ఏవి జరగకుండా భారతదేశ ప్రభుత్వం కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకునే విధంగా ముందరికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.